100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. సార్ రాజమండ్రి సెంటర్ జరగానే అప్పట్లో కంబైన్డ్ ఏపీలో అదొక పెద్ద సెన్సేషన్ జైలు. అక్కడ నక్సలైట్లు కానీ లేదు క్రిమినల్స్ కానీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కానీ లేదా హ్యాబిచువల్ అఫెండర్స్ కానీ అక్కడ ఉంటారు. నక్సలైట్ బ్లాక్ సెపరేట్గా ఉండేది రాజమండ్రి సెంటర్ జైల్లో. తర్వాత సెపరేట్గా కన్ఫైన్మెంట్కి వేరే సెల్స్ కూడా ఉండే. మాకు అప్పుడు వచ్చిన సూపరింటెండెంట్ గారు ఆ సెపరేట్ సెల్స్ పనిష్మెంట్ సెల్స్ కూడా తీసేసి వీళ్ళందరూ కూడా జనజీవన సమితిలోనే కలిసిపోవాలని నక్సలైట్ బ్లాక్ కూడా తీసేసి మామూలుగా చేసేసాడు ఆయన. అందరూ కలిపే ఉండాలని పెట్టాడు. వాళ్ళకి సెపరేట్ ఏంటి, సెపరేట్ ఫుడ్ ఏంటి అదేం లేదు, అందరూ కలిసే ఉండాలని అన్నాడు. అట్లా ఎవరండి అప్పుడు? రాధాకృష్ణ శెట్టి. కాదండి, నక్సలైట్లు ఎవరు ఉండేవారు మీ దగ్గర? నక్సలైట్లు పేర్లు మర్చిపోయానండి. అంటే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టేవారా? అంటే వాళ్ళు ఎక్కువగా హక్కుల కోసం పోరాడతారు. వాళ్ళు హక్కుల కోసం పోరాడేది ఏమన్నా సాయంత్రం 6 దాకా కొంచెం బయట ఉండాలని చూస్తారు. వెళ్ళిపోయేటప్పుడు లాల్ సలాం వల్ల లాకప్కి వెళ్తారు. అంతకుమించి వాళ్ళది ఏం లేదు. వార్తలు వినేవాళ్ళు అప్పట్లో. ఆల్ ఇండియా రేడియోలో వచ్చే వార్తలు వినేసి ఆ వార్తలు అయిపోయిన తర్వాత లోపల లాకప్కి వెళ్ళేవాడు. కానీ ఎప్పుడు మీకు ఇబ్బంది పెట్టలేదు? ఎప్పుడు ప్రాబ్లమేటిక్ పెట్టలేదు. అక్కడ ఎవరైనా ట్రబుల్ మాంగర్ ఉన్నారా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాకు ఎవరు ట్రబుల్ మాంగర్ లేరు. అయినా అప్పుడు నేను ఎస్ఐ క్యాడర్, సూపరింటెండెంట్ క్యాడర్ వేరే ఉంటారు కాబట్టి నేను ఒక ఎస్ఐ క్యాడర్ అక్కడ. రోజుకి ఎన్ని రౌండ్స్ చేస్తారండి మీరు లోపలండి? ఉదయం అల్లాకి ఇంకోసారి వెళ్తారు. అసలు సాధారణంగా జైలు నిబంధనల ప్రకారం ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు? బిఫోర్ 6 అండి. బిఫోర్ 6 5:40 కల్లా మేమంతా స్టాఫ్ అందరూ అక్కడికి వెళ్ళాలి. మేము వెళ్ళిన తర్వాతే అక్కడ ఓపెన్ చేస్తారు. లోపల నైట్ డ్యూటీ వాళ్ళు ఉంటారు, కానీ ఆఫీసర్ వచ్చిన తర్వాతే ఓపెన్ చేస్తారు. అన్లెస్ అదర్వైజ్ ఆఫీసర్ రాకపోతే ఓపెన్ చేయకూడదు. అందుకని స్ట్రిక్ట్గా సూర్యోదయానికి ముందే ఓపెన్ చేస్తారు. సూర్యోదయానికి ముందే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ కార్యక్రమం ఏముంటాయి? సూర్యోదయం ముందే ఓపెన్ చేసిన తర్వాత వంట చేసేవాళ్ళు వంటకి వెళ్ళిపోతారు. కాలకృత్యాలు తీసుకునే వాళ్ళు కాలకృత్యాలు చేసుకోవడానికి వెళ్తారు. సబ్ జైల్స్లో అయితే వీళ్ళు కాలకృత్యాలు తీసేసుకునే టైంకల్లా వాళ్ళు టీ అందిచ్చేస్తారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, లాకప్ వెళ్ళిపోతారు. తర్వాత కోర్టులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ సిద్ధమైపోతే వాళ్ళకి ఇంచుమించుగా 9 లోపే ఫుడ్ పెట్టేస్తారు. ఎందుకంటే కోర్టులు కొన్ని దూర ప్రాంతాలు కూడా కోర్టులకు వెళ్ళాల్సి ఉంటుంది కొంతమంది ముద్దాయిలు. ఒకవేళ వాళ్ళు డిలే అయినట్టయితే కోర్టులు కూడా సూపరింటెండెంట్ని కోర్టుకు వచ్చి సమాధానం చెప్పమని అంటాయి. అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ముందే ఫుడ్ పెట్టేసి కోర్టులకు రెడీ చేస్తారు. ఇలాగ ఎస్కార్ట్ ఎవరెవరు వచ్చారు ఏంటో చూసి ఆ ముద్దాయిలకు లోపల ఇన్ఫార్మ్ చేస్తారు. నీకు వచ్చింది ఎస్కార్ట్, నువ్వు రెడీగా ఉండని చెప్తారు. అతను రెడీగా ఉంటాడు, అతన్ని హ్యాండ్ ఓవర్ చేసి పంపిస్తారు. ఉదయం ఎన్ని గంటలు టీ ఇస్తారండి? ఉదయం బిఫోర్ 6:30 6:40 కల్లా టీ అయిపోద్దండి. 7:20 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మామూలుగా యూజువల్గా కోర్టుకి వెళ్ళిన వాళ్ళు అయితే 9 కల్లా భోజనం చేసేస్తారు. లంచ్ ఎన్ని గంటలకు ఇస్తారు? అదే భోజనం అంటే అదే 9 గంటలకల్లా భోజనం ఇచ్చారు. లేకపోతే మరి 10 కోర్టుకి వెళ్తారు కదండి. మళ్ళీ వెళ్ళలేదు అనుకోండి కోర్టుకి వెళ్ళినప్పుడు 9-9:30 కల్లా ఫుడ్ అయిపోతుందండి. ఫుడ్ పంపిణీ అయిపోద్ది. 9 కల్లా సూపరింటెండెంట్ రౌండ్ వెళ్తుంది. రౌండ్ వెళ్ళే టైంలోనే వాళ్ళకి మనం సూపరింటెండెంట్ ఫస్ట్ ఖైదీలకి ఇచ్చే భోజనం టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసేసి అప్పుడు పాస్ ఆన్ చేయాలి. అప్పుడు పంపిణీకి వెళ్తుంది అనమాట. సాధారణంగా నిబంధనల ప్రకారం ఏం పెడతారండి భోజనాలు? మటన్, చికెన్, ఫిష్ అంటారు. వాస్తవం ఫిష్ ఉండదండి. మేము ఉన్నప్పుడు మటను ఫస్ట్ అయితే మేము సర్వీస్లో జాయిన్ అయినప్పుడు ఓన్లీ మటనే ఉండేది. తర్వాత అసలు మా ఆఫీసర్స్ దాని మీద చాలా శ్రద్ధ తీసుకున్నారంటే, ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే బయట ప్రపంచానికి కూడా తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే సన్ఫ్లవర్ మేము కొనే సన్ఫ్లవర్ ఆయిల్ కల్తీ దొరుకుద్ది, ఖైదీలకి అనారోగ్యం జరుగుద్దని అనంతపురం జైల్లో గ్రౌండ్ నట్ ఆయిల్ మిషనరీ పెట్టారు. అప్పటికప్పుడు డీజీగా డెసిషన్ తీసుకుని 35 లక్షల రూపాయలు పెట్టి మిషన్ పెట్టి గ్రౌండ్ నట్ ఆయిల్ ఆడిచ్చి రాష్ట్రం అంతా సప్లై చేయడానికి పెట్టారు. ఎందుకంటే ఫస్ట్ మేము 15 kgs టిన్స్ కొనేవాళ్ళం, అగ్మార్క్ చూసేవాళ్ళం. వాటిలో అడల్ట్రేషన్ జరుగుద్దని మళ్ళీ 1 లీటర్ పోచెస్ తీసుకునేవాళ్ళం. 1 లీటర్ పోచెస్ అయితే అడల్ట్రేషన్ ఉండదని. దాని తర్వాత ఫెడ్కా నుంచి తీసుకోవాలని చూసాం. ఫెడ్కా నుంచి తీసుకుంటే అది కూడా కొంచెం పేపర్లో దాని మీద కూడా కొంచెం సరిగ్గా జరగట్లేదని వచ్చింది. దాని తర్వాత అది కూడా మానేసి సొంతంగా మిల్లు పెట్టి వీళ్ళకి మంచి ఆయిల్ పంపించాలి, ఎందుకంటే అనారోగ్యం జరగకూడదని. అందుకని సాధారణంగా ఉదయం నుండి వారం రోజులు మెనూ ఉంటుంది కదా. మెనూ ఏం చెప్తారు? సోమవారం ఏంటి, మంగళవారం ఏంటి, బుధవారం ఏంటి? సోమవారం కందిపప్పు అండి, మంగళవారం శనగపప్పు, బుధవారం పెసరపప్పు, అట్లా 3 పప్పులు రొటేషన్ ఉంది. మళ్ళీ గురువారం, శుక్రవారం, శనివారం అట్లా మళ్ళీ రొటేషన్ అవుతుంది. ఒక సండే ఏమో ఫస్ట్లో నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మటన్ ఒకటే పెట్టేవాళ్ళు, చికెన్ ఉండేది కాదు. తర్వాత మటన్ వల్ల మళ్ళీ కొలెస్ట్రాల్ పెరిగి మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిని హార్ట్ అటాక్లు వస్తున్నాయని వీళ్ళందరూ కూడా డిసైడ్ చేసుకుని ఒక వారం మటన్, ఒక వారం చికెన్ పెడుతున్నారు. పాలు ఎప్పుడు ఇస్తారండి? స్వీట్స్ కానీ
పాలు అంటే స్పెషల్ డైట్ కింద ఎవరికైనా టీబీ రోగులు కానీ వాళ్ళకి కానీ ఇస్తారు, అంతేగాని పాలు స్పెసిఫిక్గా ఖైదీలకు ఇవ్వరు. అనారోగ్యం కలిగి డాక్టర్ రికమెండ్ చేస్తే కోడిగుడ్డు కోడిగుడ్డు మెనూలు తర్వాత ఏం చేశారంటే బుధవారం కోడిగుడ్డు మెనూలో చేంజ్ చేశారు. మేము సర్వీస్లో ఉన్నప్పుడు లేదు కోడిగుడ్డు, తర్వాతే మెనూలో ఇంప్లిమెంట్ చేశారు. ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెజెన్స్ చాలా వరకు కూడా చాలా ఆలోచన చేసి తరతరాల నుంచి ఉన్న బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్న మెనూని మార్చుకుంటా ఒక్కొక్క ఆఫీసరు జైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చడానికి అయితే చల్లపల్లి జైలు ఎంవి కృష్ణారావు గారి దగ్గర ఉండి దాన్ని అంతా ప్లాన్ చేసి ఇంత జైలు ఎలా ఉండాలని ఆయన కళల రూపం అది చల్లపల్లి జైలు. స్వీట్స్ ఎప్పుడు ఇస్తారండి? స్వీట్స్ ఫెస్టివల్స్కి ఇస్తారండి. ఫెస్టివల్స్కి ఇస్తారు. ప్రిస్క్రైబ్డ్ ఫెస్టివల్ ఉంటుంది. ఆ ఫెస్టివల్లో 200 గ్రాములు లడ్డు తయారు చేసి ఇస్తారు. కానీ బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు, డబ్బులు ఇస్తే బిర్యానీ కూడా దొరుకుతుంది అంటారు, వాస్తవం? లేదండి, ఎట్లా చేస్తారు, ఎట్లా అవుతుంది? ఎన్నో దాటి లోపలికి వెళ్ళాలి. ఎదర మెయిన్ గేట్ ఉంటుంది, తర్వాత వార్డు లోపల గేట్ ఉంటుంది. ఇన్ని చెకింగ్లో ఎక్కడా లోపల లేకోకుండా ఉండకుండా ఫైనల్గా చేరదు. కానీ కొంతమంది ఖైదీలకి అంటే యూటీ ప్రిజనర్స్ కూడా వాళ్ళ వంట వాళ్ళే చేసుకోవచ్చు. లేదండి, అలాంటివన్నీ పాత రోజులు, పాత జమానా. అసలు ఇప్పుడు అలాంటి ఎక్కడో కొంతమంది సెలబ్రిటీస్ వచ్చారనుకుంటా, నేను జైలు ఫుడ్ తినమంటే అప్పుడు ఏం చేస్తారు? జైలు ఫుడ్ తిన్ను అని అనటానికి ఏం ఉండదండి. అక్కడ ఏముండదు, అందరితో పాటు కామన్ గానే ఫుడ్ తినాలి. అన్లెస్ అదర్వైజ్ కోర్టు నుంచి ఏదైనా ఆర్డర్ తెచ్చుకుంటే ఆ ఫుడ్ ఎలా చేస్తారు. అంటే ఎవరు కోర్టు నుంచి ఆర్డర్ ఎవరికి ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఎక్స్ సీఎం, ఆయన కోర్టు నుంచి ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి ఆర్డర్ తెచ్చుకున్నాడు, తీసుకుంటాడు అంతే. అంటే కోర్టు ఆర్డర్ ఇస్తే కోర్టు ఆర్డర్ ఇవ్వాలి. అంటే జైల్లోనే వండుతారా లేదా బయట నుంచి తెప్పించు? వాళ్ళకి బయట నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేశారండి. కోర్టు ఆర్డర్. సాధారణంగా సెలబ్రిటీస్ వస్తుంటారు, వాళ్ళు మేము జైలు ఫుడ్ తినం, బయట నుంచి బ్రెడ్ జామ్ తెచ్చుకుంటాం. బ్రెడ్ అలౌడ్ అండి, బ్రెడ్ అలౌడ్, బనానా అలౌడ్, యాపిల్స్ అలౌడ్, అవి అలౌడే, బిస్కెట్స్ అలౌడ్. కానీ గంజా సిగరెట్ ఆ సిగరెట్ మేము వెళ్ళిన సర్వీస్ కొత్తలో అయితే లోపల క్యాంటీన్లో అమ్మేవారు సిగరెట్లు. కానీ సబ్సిక్వెంట్గా అది స్మోక్ ఫ్రీ జోన్ చేసేసారు జైల్స్ని.